ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గణపతి విగ్రహాలని ఎన్నింటిని పూజించటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, మామూలుగా గణపతిని ఎలాంటి విగ్రహాన్ని పూజించాలి, ఎన్ని విగ్రహాల్ని పూజించాలి అనేటువంటి విషయాలు కూడా మనకి గణపతి పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా మందికి సందేహాలు ఏమిటంటే, మనం వింటూ ఉన్నది లోకంలో 2 విగ్రహాలని పూజించకూడదు, 3 విగ్రహాలని పూజించకూడదు, ఒకే విగ్రహాన్ని పూజించాలి అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి విగ్రహాన్నైనా పూజిస్తూ ఉంటారు, కానీ ఎన్ని విగ్రహాల్ని పూజించాలి అనే దానిలో మాత్రం చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఎన్ని విగ్రహాల్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం కూడా మనకి గణపతి పురాణంలో చెప్పబడింది. అదేమిటంటే, గణపతిని తెల్లవారుజామునే పూజించాలి, ప్రధానంగా గరికను పెట్టాలి. కాకపోతే విగ్రహం బంగారిది ఉండొచ్చు, వెండిది ఉండొచ్చు, ఇత్తడిది ఉండొచ్చు, కంచుది ఉండొచ్చు, తర్వాత స్ఫటికంది ఉండొచ్చు, నవరత్నాలతో దేనితోనైనా చేసి ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది పార్థివ విగ్రహం. పార్థివ విగ్రహం అంటే మట్టితో చేసినటువంటి విగ్రహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒండ్రు మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి దానికి పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అయితే లోకంలో అందరూ అన్నట్టుగా 2 విగ్రహాల్ని చేయకూడదు, 3 విగ్రహాల్ని చేయకూడదు అనేటువంటిది ఉట్టి భ్రమ మాత్రమే. అది ఒక మూఢనమ్మకం మాత్రమే. గణపతి విగ్రహాన్ని, ఒక విగ్రహాన్ని స్థాపించి, అంటే మట్టితో చేసి స్థాపించి ఎవరు పూజిస్తారో వాళ్ళకి సకల అభీష్టాలన్నీ కూడా తీరిపోతాయిట. ఎవరు 2 గణపతి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో, నిత్యం పూజిస్తారో, వాళ్ళకి ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవడమే కాకుండా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వాళ్ళకి వస్తాయిట. రాజ్య ప్రాప్తి కావాలి, సకల సంపదలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు 3 విగ్రహాల్ని పెట్టి పూజించారట. అలా పూజించటం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుందిట. ఎవరు 5 విగ్రహాన్ని పెట్టి పూజిస్తే వాళ్ళకి సార్వభౌమత్వం లభిస్తుందిట. అంటే చక్రవర్తిత్వం. అంటే ఏమిటి? ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే సీఎం కావచ్చు, లేదా పిఎం కావచ్చు, అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా రాష్ట్రపతి కావచ్చు, అలాంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటువంటి అవకాశం వాళ్ళకి చిక్కుతుంది. ఎవరు 7 లేక 8 లేక 9 విగ్రహాల్ని పెట్టి పూజిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలే రాకుండా విఘ్నాలన్నింటినీ కూడా విఘ్ననాయకుడు తొలగించి వాళ్ళకి సదా వెన్నంటి నిలుస్తాడు అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ఎవరు 12 విగ్రహాలని, అంటే ఇవన్నీ కూడా మట్టితో చేసినటువంటివే, ఎవరు 12 విగ్రహాల్ని పెట్టి పూజిస్తారో వాళ్ళకి ద్వాదశాదిత్యుల అనుగ్రహం లభిస్తుందిట. వాళ్ళతో సమానమైనటువంటి ప్రకాశం వాళ్ళకి లభిస్తుందిట. అసలు ఒక్క ఆదిత్యుడు అంటే సూర్యుడికి ఉండేటువంటి ప్రకాశం ఎలాంటిదో మనకి తెలుసు. అలాంటి 12 సూర్యుడు అంటే ద్వాదశాదిత్యుల ప్రకాశం వీళ్ళకి లభిస్తుందిట. అంటే అంత తేజోముత్తులై వీళ్ళు వెలిగేటువంటి అవకాశం వీళ్ళకి చిక్కుతుంది. ఎవరు 108 విగ్రహాల్ని పెట్టి పూజిస్తే వాళ్ళకి సకల కామలలు కూడా నెరవేరుతాయి. అంటే సర్వాభిష్ట సిద్ధి వాళ్ళకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరికైనా కారాగారం ప్రాప్తించిందనుకోండి, అంటే జైలు పాలయ్యారు, ఎలాంటి వాళ్ళు? ధర్మాత్ములు. నిందారోపణ చేయబడి ధర్మాత్ములు ఎవరు జైలు పాలవుతారో వాళ్ళు 21 విగ్రహాన్ని పెట్టి 21 రోజులు ఎప్పుడు పూజిస్తారో ఆ 21 రోజు అయ్యేసరికి వాళ్ళకి జైలు నుంచి విడుదలై వాళ్ళ నిందారోపణ కూడా పోతుంది అనేటువంటి విషయం మనకి గణపతి పురాణంలో కనపడుతోంది. అయితే కేవలం నిందారోపణ పొందిన వాళ్లే కాదు, నిజంగా కూడా ఎవరైనా సరే వాళ్ళు దోషులయ్యి కూడా జైలు పాలైనప్పుడు, ఆ జైలు పాలైన తర్వాత ఇక నుంచి నేను తప్పు చెయ్యను, ఇక నుంచి నేను మంచి మార్గంలోకి వెడతాను, ఈ క్షణం నుంచి నేను ధర్మంగా జీవిస్తాను అని ఎవరు పశ్చాత్తాపపడి గణపతిని వేడుకొని 21 విగ్రహంతో, అంటే మట్టి విగ్రహంతో 21 రోజులు పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా కారాగారం నుంచి విముక్తి లభిస్తుందిట. అలాంటి అవకాశం కూడా వాళ్ళకి ఉంది అని చెప్పేసి మనకి గణపతి పురాణంలో కనపడుతోంది. 3 గణపతి మృత్తికా విగ్రహాల్ని, అంటే మట్టితో చేసినటువంటి 3 విగ్రహాల్ని 9 రోజులు నిష్ఠతో ఎవరు పూజిస్తే వాళ్ళకి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయిట. ఎలాంటి భయంకరమైన వ్యాధుల నుంచైనా కూడా వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. అందుకని ఎవరైనా సరే
భక్తి శ్రద్ధలు కలిగి వినాయకుణ్ణి మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని ఎవరు ఈ విధంగా ఎవరెవరికి ఎలాంటి అభీష్టాలు ఉన్నాయో, ఎవరెవరికి ఎలాంటి విఘ్నాలు ఉన్నాయో వాటన్నిటినీ అనుసరించి అన్ని విగ్రహాల్ని పెట్టి ఆ గణపతి పురాణంలో చెప్పినట్టుగా విధి విధానాలు పాటిస్తూ ఎవరు ఈ మృత్తికా విగ్రహాన్ని పూజిస్తారో వాళ్లకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగి గణపతి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయం మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. గణపతిని గరికతో పూజించడం వెనుక దాగి ఉన్న వైద్య సంకేతాలు ఏమిటి? మనకి పురాణ కథలోనే తెలుస్తోంది. అగ్నికణకలాంటి అనలాసురుణ్ణి మింగినటువంటి గణపతికి వైద్య ప్రక్రియలోనే మునులంతా కూడా ఈ గరికని సమర్పించి పూజించి ఆయనకి తాప శమనం చేశారు అనేటువంటి విషయం మనకి గణపతి పురాణంలో కనపడుతోంది. అయితే మనకి ఆయుర్వేదం ప్రకారం ఆలోచిస్తే ఆయుర్వేద గ్రంథాలు మనకి ఏమి చెప్తున్నాయో చూస్తే కూడా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే ఈ గణపతిని గరికతో పూజించడం అనేటువంటిది ఒకే సంకేతం. దీని వెనుక ఎన్నో వైద్య ప్రయోజనాలు ఉన్నాయని మనకి తెలుస్తోంది. అదేమిటంటే గణపతి మనకి శరీరంలోని మూలాధార చక్రానికి అధిదేవతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మూలాధార చక్రం మనకి ఎక్కడ ఉంటుంది? మన శరీరంలోని మూత్రాశయం, మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ మూలాధార చక్రం ఉంటుంది. అయితే మూత్రంలో రాళ్లు ఉన్నప్పుడు, తర్వాత మూత్రకోశాల్లో వ్యాధులు ఉన్నప్పుడు, ఆ తర్వాత కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పుడు అవన్నీ కూడా గరికతో ఉపశమింపబడతాయని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఏ విధంగా అంటే గరికను ఉపయోగించి అనేక కషాయాలు, అనేక ఔషధాలు తయారు చేస్తారు ఆయుర్వేదంలో. వాటిని తీసుకోవడం వల్ల మూత్రాశయంలో ఉన్నటువంటి రాళ్లు కరిగిపోతాయిట, మూత్రాశయంలో ఉన్నటువంటి అనేక వ్యాధులు కూడా నివారింపబడతాయని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఈ మధ్యన మన దేశంలో కూడా కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ గరిక మీద పరిశోధనలు చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అనేక మందికి దీనితో చేసినటువంటి ఔషధాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి కిడ్నీ సమస్యలన్నీ కూడా నివారింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని తేల్చారు. అయితే ఒక్క మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉండేటువంటి అనేక మంది శాస్త్రజ్ఞుల్ని కూడా ఈ గరిక ఆకర్షించిందిట. వాళ్ళంతా కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. మనకి వరి, గోధుమ, జొన్న, తర్వాత పప్పు దినుసులు ఇలాంటి వాటి వలన మనకి ఎంతో శక్తి వస్తుంది. వాటన్నిటికంటే కూడా అధికమైనటువంటి శక్తిని ఈ గరిక ఇస్తుందిట. అందుకని ఇజ్రాయిల్లో కూడా చాలా మంది దీని మీద పరిశోధనలు చేసి వాళ్ళు గరికతో రొట్టెలు చేసుకుంటూ ఉన్నారట. ఈ గరికతో చేసినటువంటి రొట్టెలు తినటం వల్ల వీళ్ళకి ఎంతో శక్తివంతంగా ఉంటున్నారట. ఎంతో కాలం వాళ్ళు బాగా పని చేయగలుగుతున్నారట. నీరసం అనేది తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. మరో విషయం ఏమిటంటే మనకి వరి, జొన్న, గోధుమ ఇవి సంవత్సరానికి 1 కానీ 2 కానీ పంటలు మాత్రమే ఇస్తాయి. కానీ ఈ గరిక మాత్రం సంవత్సరానికి 7 పంటల్ని ఇస్తుందిట. అంటే వ్యవసాయదారులకు కూడా చాలా లాభదాయకమైనటువంటి పంటగా దీన్ని చెప్తూ ఉన్నారు. దీన్ని తినటం వలన మనకి శరీరంలో శక్తి పెరుగుతుందిట. అంతేకాదు మూత్రకోశ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులన్నీ కూడా నివారింపబడతాయి అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అంతేకాకుండా ఈ గరికతో చేసినటువంటి అనేక పదార్థాలను తినటం వలన చాలా మందికి సంతాన నిరోధం కలుగుతుందిట. ఎందుకు అంటే మనకి సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి అనేక అవయవాలు స్త్రీ పురుషుల్లో కూడా ఈ మూలాధార చక్రం దగ్గరే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాల మాత్రలు, మందులు సంతాన నిరోధానికి వాడుతూ ఉంటారు. కానీ గరికతో తయారు చేసినటువంటి ఔషధాన్ని కానీ, గరికని ఆహారంలో వాడటం వల్ల కానీ వీళ్ళకి సంతాన నిరోధం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది. అంటే ఈ గరికని వైద్య ప్రక్రియలో అనేక విధాలుగా కూడా వాడచ్చు అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు మన దేశంలోనూ విదేశాల్లోనూ కూడా తేల్చి చెప్తూ ఉన్నారు. అంటే వైద్య ప్రక్రియలో ఈ గరిక ఎంత ఉత్కృష్టమైంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అయితే ఏ మూలాధార చక్రానికి గణపతిని అధిపతిగా మనం చెప్పుకుంటూ ఉన్నామో ఆ మూలాధార చక్రం చుట్టూ ఉండేటువంటి అనేక అవయవాల్లో వచ్చేటువంటి అనేక వ్యాధుల్ని నిరోధించగలిగేటువంటి శక్తి ఈ గరికకు ఉంది. కాబట్టే బహుశా ఋషులంతా కూడా గణపతిని గరికతో పూజించాలి అనేటువంటి నియమాన్ని పెట్టి ఈ సంకేతాన్ని మనకి తెలుపుతున్నారేమో అనేటువంటి సందేహం కూడా మనకి వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ
ఆధ్యాత్మికంగా చూస్తే గణపతిని పూజించటం వలన మనకి విఘ్నాలు తొలగుతాయి. దేన్ని ఆహారంగా మనం స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా నిరోధించబడతాయి, తర్వాత నివారించబడతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. గణపతి ముందు గుంజీళ్లు ఎందుకు తీస్తారు? మనకి వినాయక చవితి వచ్చిందంటే, లేదు గణపతి పూజలు చేస్తూ ఉన్నామంటే, పిల్లలంతా కూడా ఒక్కో గణపతి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని నమస్కారం చేసి 21 గుంజీళ్లు తీసి వెడుతూ ఉంటారు. అంటే విద్యార్థులకి ముఖ్యంగా గణపతి ముందు గుంజీళ్లు తీయటం వల్ల వాళ్ళకి విఘ్నాలు తొలగి చదువు బాగా చదువుకుంటాము అనేటువంటి నమ్మకం ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా గణపతి ముందు గుంజీళ్లు తీస్తూ ఉంటారు. అసలు గణపతికి గుంజీళ్ళకి ఏమిటి సంబంధం? నమస్కారం చెయ్యాలి, సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, లేదా పూజించాలి, ధ్యానించాలి, స్తోత్రాలు చదవాలి, అర్చనలు చెయ్యాలి. కానీ గుంజీళ్ళకి గణపతికి ఎలాంటి సంబంధం ఉంది అని మనం తరిచి చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనిలో అనేక రహస్యాలు మనకి కనపడతాయి. చాలా మంది గణపతి ముందు గుంజీళ్లు తీస్తారు. ఒకటి ఏమిటి, అపరాధాన్ని క్షమించమని, నేను చేసినటువంటి పొరపాటు ఏమైనా ఉంటే నన్ను క్షమించు తండ్రి అని అపరాధ భావనతో దేవుడి ముందు క్షంతవ్యులై తప్పును క్షమించమని చెప్పేసి వేడుకుంటూ మనం గుంజీళ్లు తీస్తూ ఉంటాం. కానీ గుంజీళ్లు తీయటం వలన ఒక రకంగా చూస్తే మనకి బాహ్యంగా ఆలోచించినప్పుడు, లౌకికమైనటువంటి అర్థాలతో ఆలోచించినప్పుడు శరీరానికి ఒక రకమైనటువంటి వ్యాయామంగా మనం చెప్పుకోవచ్చు. కానీ దీనిలో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి ఒక రహస్యం ఉంది. దాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే, మనకి మూలాధార చక్రానికి అధిష్టానపతి మహాగణపతి అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆ మూలాధార చక్రంలో నిద్రాణగా ఒక పాము నిద్రిస్తూ ఉంటుందిట. అంటే ఒక సర్పాకృతిలో కుండలిని శక్తి అనేటువంటిది నిద్రాణగా ఉంటుందిట. దాన్ని మనం జాగృతం చెయ్యాలి. జాగృతం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మనం ధ్యానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. అలా మనం ధ్యానం చేసినప్పుడు కుండలిని శక్తి జాగృతమై సహస్రారానికి చేరుతుంది. అలా సహస్రారానికి చేరినప్పుడు మనకి దైవ దర్శనం కలుగుతుంది అంటారు. అంటే ఏమిటి? మనం వినాయకుణ్ణి తొలి దేవుడుగా పూజిస్తూ ఉన్నాం. అంతేకాదు మనకి వాస్తుశాస్త్రంలో కూడా ఏం చెప్తారు? ప్రధానంగా ప్రధాన గుమ్మానికి ముందరగా, అంటే సింహద్వారానికి ముందుగా గణపతి బొమ్మని ఉంచాలి అంటారు. అసలు సింహద్వారానికి గణపతి బొమ్మని ఎందుకు ఉంచాలి అంటే దృష్టి దోషాలు పోతాయండి అని విషయం చెప్తూ ఉంటారు. అంతేకాదు తొలి దేవుడుగా ఆయన ఎందుకు పూజిస్తూ ఉన్నాం అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే, మనకి మూలాధార చక్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గణపతిని మనం పూజించటం వలన ఇక్కడ మనకి ఉన్నటువంటి కుండలిని శక్తి ఏమిటంటే, జాగృతం చేస్తే ఎవరికి కూడా ఒక్క రోజులో కుండలిని శక్తి సహస్రారానికి చేరదు. అంటే ఏమిటి? దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. అది మనం ఒకరోజు చేసి కూర్చుంటే సరిపోదు, నిత్యం చెయ్యాలి. నిత్యం చేసినప్పుడు, అభ్యాసంలోకి వచ్చినప్పుడు ఆ కుండలిని శక్తి సహస్రారానికి చేరుతుంది. అంటే ఈ అభ్యాసం ఏమిటి? ఒకరోజు చేసి మానేస్తే ఒకరోజు పైకి లేస్తుందేమో, మళ్ళీ నిద్రాణగా కిందికి జారిపోయి మళ్ళీ నిద్రిస్తూ ఉంటుంది. దాన్ని జాగృతం చేసి సహస్రారంలో నిరపాలి అంటే నిత్యం కూడా అది పడిపోతూ ఉన్నప్పుడు దాన్ని జాగృతం చేయడానికి మనం సాధన చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి? మనం కూర్చుంటూ ఉంటాం, లేస్తూ ఉంటాం. గుంజీళ్లు తీయటం అంటే చెవులు రెండు పట్టుకుని కింద కూర్చోవడం, మళ్ళీ పైకి లేవడం. అంటే ఏమిటి? ఇక్కడ మనకి నిద్రాణంగా జారిపోతూ ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం జాగృతం చేస్తూ సహస్రారానికి చేర్చడానికి చేసేటువంటి ప్రయత్నంగా ఇది కనపడుతుంది. అంటే దీన్ని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే సరిపోదు, నిత్యం సాధన చెయ్యాలి అనేటువంటి విషయం ఈ గుంజీళ్లు తీయటం వెనుక మనకి కనిపిస్తుంది. ఇది ఒక తాత్వికమైనటువంటి రహస్యంగా మనకి కనపడుతుంది. అందుకని గణపతి ముందు గుంజీళ్లు తీస్తూ ఉంటారు.